ముఖ్యంగా ఇన్ని వందల వేల ఆధ్యాత్మిక సంస్థలు, భారతదేశం సైతం ఆధ్యాత్మిక సంస్థలను చూసి గర్విస్తున్నంతగా అంత సైజబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అంత పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క గురువు దివ్యమంగళ స్వరూపం చూస్తేనే మనం అసలు ఆశ్చర్యచకితులు అవుతాం. వాళ్ళ దివ్యమంగళ స్వరూపం చూస్తేనే. వాళ్ళు చేసే మాహాత్యాలు అయితే ఎంత అద్భుతంగా ఉంటాయో. మరి ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉంటే మనది బిక్కుమంటూ ఒక 500 మందో 1000 మందో అయితే ఒక 1000 మంది. ఏంటి ఇక్కడ ఉన్న విశేషం? మిగతా చోట ఎక్కడా లేనిదంటే ఇక్కడ ఒక్క చోటే దృక్పథం, దృక్కోణం, ఆలోచన సంవిధానం మార్చడానికి విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఒక్క చోట మాత్రం జరుగుతుంది. యాటిట్యూడ్, ప్రిజం అండ్ థింకింగ్ ప్యాటర్న్. ఏంటి? దృక్పథం, దృక్కోణం, ఆలోచన సంవిధానం. మీ మీద మీకుండే దృక్పథం ప్రపంచం మీ గురించి ఏమనుకుంటున్నారన్నది కాదు, మీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నది అంటే మీ పాత్ర మంచిదనా చెడ్డదనా అది కాదు. దృక్పథం అంటే మీ మీద మీకుండే దృక్పథం అంటే మీ పాత్ర మంచిదనా చెడ్డదనా అది కాదు. మిమ్మల్ని మీరు పాపాత్ములుగా భావిస్తున్నారా, పరమాత్ములుగా భావిస్తున్నారా? మిమ్మల్ని మీరు పాపాత్ములుగా భావిస్తున్నారా, పరమాత్ములుగా భావిస్తున్నారా అన్నది ప్రధానమైన అంశం. సాధారణంగా ఉన్న మతాల వాళ్ళందరూ పనిగట్టుకుని మనకి ఉండకూడని దృక్పథాన్ని ఏర్పాటు చేయటానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. సాధారణంగా ఉన్న మతాల వాళ్ళందరూ మనం పాపాత్ములమే అన్న దృక్పథాన్ని మన నెత్తిని రుద్దటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్నీ చేస్తూ వచ్చారు. అన్ని లక్షల మంది కొన్ని వేల సంవత్సరాలుగా అన్ని మతాల వాళ్ళు కలిపి మీరు పాపాత్ములే అంటే నేను ఈ నాగరికతలో ఒంటరి పోరు మొదలుపెట్టా. మీరు పాపాత్ములు కాదు పరమాత్ములను నినదించడం మొదలుపెట్టా. మీరు పాపాత్ములు కాదు పరమాత్ములే అని నినదించా. మిగతా వాళ్ళందరూ నువ్వు ప్రస్తుతం మనిషివి, పాపాత్ముడివి, ఇగో ఈ శుభకృతులన్నీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే ఏనాడో ఒకనాడికి నువ్వు దేవుడు అవుతావు, కలిస్తే దేవుడు అవుతావు, దేవుళ్ళు కలవాలంటే వెళ్ళి అని చెప్తుంటే నేను ఒకటే ఒక నినాదం, స్వతహాగా దైవమే అయినవాడు, స్వతహాగా దైవమే అయి ఉన్నవాడు ఎన్ని అకృత్యాలు చేసినా తన దివ్యత్వాన్ని కోల్పోడు. దైవం కానివాడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దైవంగా పరిణమించలేడు. ఒకటే మాట. స్వతహాగా దైవం అయినవాడు ఎన్ని అకృత్యాలు చేసినా తన దివ్యత్వాన్ని లేశ మాత్రం కూడా కోల్పోడు. దైవం కానివాడు ఎన్ని పుణ్య కార్యాలు చేపట్టినా అతడు ఎప్పుడు దైవంగా ఎదగలేడు. సో మీ మీద మీకుండే దృక్పథాన్ని రోజు నన్ను కలిసినప్పుడల్లా మరింతగా పటిష్టపరచడానికి ప్రయత్నిస్తా. మీరు కూడా చాలా అద్భుతంగా స్పందిస్తారు, చాలా పటిష్టంగా తయారవుతారు. కానీ ఏమవుతుందంటే మతం, సమాజం, కుటుంబం మొత్తం నువ్వు పాపాత్ముడివే అని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఏంటి? మతం, సమాజం, కుటుంబం. నాది ఒక్కడిది ఒంటరి పోరు. కుటుంబ సభ్యులందరూ మన కన్న తల్లి, తండ్రి, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అందరూ నువ్వు చెడ్డదారిలో వెళ్తున్నావు అన్నప్పుడు మన దృక్పథం పటిష్టంగా ఉన్నప్పటికీ అనారోగ్యం వచ్చినప్పుడు కాస్త బలహీనం అవుతాం. మనం చాలా ప్రేమించే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మరింత బలహీనం అవుతాం.
ఆర్థికమైన సంక్షోభం వచ్చినప్పుడు కొంచెం సడలిపోతుంది మన పట్టు. ఇన్ని శాస్త్ర ప్రమాణాలు మీకు అందించిన శాస్త్ర ప్రమాణాలు తక్కువ. ఆ పట్టు సడలటం మొదలవుతుంది. కొంచెం ఆ పట్టు ఎప్పుడైతే సడలటం మొదలుపెట్టిందో ఇంకా ప్రత్యామ్నాయంగా మనకి ప్రతిపాదిస్తుంటారు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ శివోహం బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని 22 సంవత్సరాలుగా నినదిస్తున్నానే. ఎన్నో వేల జన్మలుగా మారని మీరు మారారే. మారిన మీరు మరల మారిపోవటం అనుకోవటం సబబా? మీరు ఆధ్యాత్మికవాదులుగా ఉండాలి కదా, అవకాశవాదులుగా ఉండకూడదు కదా. ఆ పట్టప్పుడే కదా బిగియాలి. ఈ తల తెగినా ఇవాళ ఒక ఇబ్బంది వచ్చింది, పలానా వాళ్ళని ఆశ్రయించాం, మళ్ళీ ఇంకో ఇబ్బంది వస్తుంది, ఇంకోళ్ళని ఆశ్రయిస్తాం. ఈ జన్మలో ఈ సమస్య ముగిసిపోతుంది. స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు, నేను చెప్పడం ఏంటి. అంతర్యామిని కాకుండా కష్టాల్లో వచ్చినప్పుడు బాహ్య దేవుళ్ళని కానీ మనం ఆశ్రయిస్తే కష్టాలు తొందరగా తగ్గుతాయి. కానీ వీడి మరణాంతర జీవితం ఆ దేవుడితోనే ఆడితోనే కలిసిపోతాడు, అంటే క్షుద్రశక్తిగా తయారవుతాడు. ఉందా భగవద్గీతలో క్లియర్గా 12వ శ్లోకమే. అప్పుడే కదా దృఢ దృక్పథం నిలవాలి. అప్పుడే కదా ప్రపంచమంతా ప్రపంచమంతా నీ గురించి ఏమనుకుంటుందో నీకు అనవసరం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది దృఢ నిశ్చయం. సో ఆ దృక్పథాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆ దృక్పథం అంటే మీ పాత్ర మంచిది, మీ పాత్ర పలానా కులంలో పుట్టింది, మీ పాత్రలో రాజులు, పాత్రలో శూద్రులు, అవి కాదు. మీరు దైవాలు. ఏంటవి? మనిషిగా నువ్వేంటన్నది దృక్పథం కాదు. మానవుడిగా అవ్వకముందు నువ్వేంటన్నది దృక్పథం. మానవుడిగా పరిణమించకముందు నువ్వేంటన్నది దృక్పథం. మీ పవిత్రతని, మీ మహత్తుని వర్ణించడానికి మానవుడు ఆవిష్కరించిన పదజాలాలన్నీ ఉపయోగించినప్పటికీ మీ మహత్తులో లేశమంతా కూడా వర్ణించలేనంత విలువైన వాళ్ళు మీరు. అది సత్యం, యథార్థం. ఆ దృఢమైన దృక్పథాన్ని పరినిర్మించడానికే నేను ఎన్నిసార్లు మీకు అందుబాటులోకి వచ్చినా ప్రయత్నించేది. అది ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంది. నా దృక్పథంలో మీకన్నా హీరోస్ ఎవరు లేరు. నేను అంటున్నాను, మరి కష్టాలు, ఎదురీతలు, అనారోగ్యాలు మీరు చెప్పచ్చు. నాకన్నా మీకు కష్టాలు ఎక్కువ వచ్చినాయా? నాకన్నా మీకు అనారోగ్యాలు ఉన్నాయా? నాకన్నా ఎదురీతలు మీకు ఉన్నాయండి. మీకేంటి సార్? ఒక్క పర్సనాలిటీయే. మీరు డీల్ చేయాల్సింది మీ ఒక్క పర్సనాలిటీతోనే కదా, మీ ఒక్క వ్యక్తిత్వమే. నేను ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది వ్యక్తిత్వాలతో నేను డీల్ చేయాలిగా. తల్లి వేదన పుట్టిన బిడ్డకి ఎందుకు తెలుస్తుంది? తల్లి ప్రసవ వేదన తల్లికి తెలుస్తుంది, కానీ బిడ్డకి ఎందుకు తెలుస్తుంది సార్? మీలో ప్రతి ఒక్కళ్ళు స్వయాన్ని ఆవిష్కరించడానికి నేను ప్రసవ వేదన పడితేనే ఆ స్వయం ఆవిష్కరింపబడిందని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళని మీకు తెలియదు ఆ వేదన. మీకు చాలా క్యాజువల్గా వచ్చి కూర్చుంటున్నారనే అనుకుంటారు మీరు. ఎందుకంటే మీరు అనుకున్నవి జరిగినప్పుడేమో విర్రవీగే పొగరు ప్రపంచానికి సందేశాలు ఇస్తుంటారు. మీరు అనుకున్నది జరిగినప్పుడు, మీరు అనుకున్నది ఎదురెత్తి జరిగినప్పుడు మీ స్వయాన్ని నిందించుకుంటారు. మీరు నన్ను నిందించిన భరిస్తా, మీ స్వయాన్ని నిందించేస్తారు. మిగతా సంస్థలకి ఈ సంస్థకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇదే. My dear aspirants, there are innumerable spiritual organizations which are right now available on this terra. There are so many religions, so many spiritual organizations. They are sizable organizations. They are like pride to India in my country. But my organization is a very limited organization. Hardly it consists of few group of people, maybe not more than 1,000, maybe a few hundreds of people. I have been desperately, vigorously trying to teach you for the last 2 decades continuously. In spite of my personal hardships, I have been continuously endeavoring to teach you, to enlighten you.
When there are so many sizable organizations which are enjoying that reputation, then what is my role? Why should I again start an organization? Yes, sizably they are large, they are big, they are grander. But this particular organization has one uniqueness. Here, every single sentence uttered, every single teaching taught will construct a beautiful attitude. Will construct a beautiful attitude. Every word uttered by me is going to become a brick which constructs a powerful attitude upon you. I'm making it very clear. Every single word, yes, every single word uttered by me becomes a brick to construct the powerful attitude. Powerful attitude. The attitude is not pertaining to your character, your caste, your religion, your region, your financial richness, your physical appearance. I don't bother about these factors. I'm talking about the attitude spiritually. Whether you consider yourself as a human being or you consider yourself as a beautiful spirit. Whether you consider yourself as the physical and chemical embodiment or you consider yourself as a beautiful soul. You consider yourself as cleverness or you have begun to consider yourself as consciousness. You consider yourself as an entity which is going to perish after a few days, or whether you are going to consider yourself as an existence which is going to continue its existence forever. Whether you are still considering yourself as a sinner, or you have begun to consider yourself as a beautiful God, as a beautiful divinity. So every move, every attempt, every effort is to convince you that you are not ordinary beings. You are the beautiful gods having come here to accomplish your spiritual targets. You are gods having come here to accomplish your spiritual targets. You are not sinners. You are divine beings. Whether you believe me or not, every time I suffer labor pains to launch the true I am. Every time I face so many hardships from you, from the society, from the religion, to launch the true I am. I am fortunate some of you have got convinced and you have successfully launched the true I am. But in your real life, there are chances of facing so many problems pertaining to finance, pertaining to health. There are so many intricacies in the human life. The moment you began to encounter a hardship, the true I am is gone. Because your family, society, religion brings a lot of pressure upon you. The implications of that pressure is you yield to them. Implication of that pressure is you began to yield to them. You began to worship some other god, and you have begun to do all this stuff which is nothing but superstitiousness, and somehow you want to get rid out of the problem. Believe me, when you are approaching the other god, when you are adoring the other god, just for the sake of coming out of the problem, when you have approached it and the other god has blessed you, when you are out of the problem, truly you are in the problem. Truly you are in the problem. Because what happens in the life after life? You continue the same procedure, and the more and more you yield towards the other gods, the God within is left alone. That is the problem. That is the problem. So every time I happen to meet you, I always teach you and construct the beautiful attitude, beautiful attitude, beautiful attitude. ఇలా మన ప్రయాణం సాగుతుంటే, అండ్ ఐ emphasize on one particular point that yes, I can proudly, clearly articulate that it is in this organization
the powerful attitude is created with rightful knowledge. The powerful attitude is created with rightful knowledge. ఇంకా చూస్తే దృక్కోణం. ఎవరిని చూసినా మీరు ఇదివరకు ఎదుటివాళ్ళలో ఉన్న చెడే కనిపించేది. ఎవరిని చూసినా లోపాలే గుర్తొచ్చాయి. లోకం మొత్తం లోపాల మయంలాగా అనిపించేది మీకు. లోకం మొత్తం లోపాల మయంలాగానే అనిపించేది. పలానా వాళ్ళు పలానా తప్పు, పలానా వాళ్ళు పలానా తప్పు, అందరిలో తప్పులే కనిపించేవి. ఒక దొంగతనం చేసిన తర్వాత పెద్ద ఇల్లు కట్టుకుంటే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కనిపిస్తే వీడెంత పెద్ద దొంగతనాలు చేశాడు అనుకుంటాడు తప్ప, అంతే కదా. ఒక దొంగతనాలు చేసి పెద్ద ఇల్లు కట్టాడు, ఇంకోటి కనిపించాడు, ఈయన ఇల్లు ఎన్ని ఇల్లు కొట్టేశాడో అనుకుంటాడు తప్ప వాడికి ఏమర్థమవుతుంది. సో ఎప్పుడైతే మీ మీద మీకు దృక్పథం మారిందో, మీరు అనంతమైన అపరిమితమైన దేవదేవుళ్ళు, మహిమాన్వితమైన దివ్యమైన కాంతిపుంజాలు, ఈ భూతలానికి అతిథులుగా విచ్చేసిన దేవదేవుళ్ళు అని మీకు అర్థమైంది. కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి భూతలానికి విచ్చేసిన దేవదేవుళ్ళు ఈ సాంద్రత సీమలోకి ప్రవేశించారు, ఈ సాంద్రత శిల్పంలోకి ప్రవేశించారు అని మీకు అర్థమైందో, ఎదుటివాడు ఎంత నికృష్టంగా ఉన్నా మీరు భగవంతుడిని చూస్తారు. ఎప్పుడైతే మీరు దైవాలని తెలిసిందో ఇంకోళ్ళని ద్వేషించడం కష్టతరం అవుతుంది. సార్ మీరు అలా అంటారు కానీ మీ వాళ్ళు అందరూ ద్వేషిస్తారు, మీ వాళ్ళు ఏం మారలేదంటే నీకు అదే కనిపిస్తూ ఉంది, నువ్వు మారలేదు కాబట్టి. అందరూ ద్వేషించే వాళ్ళ కనిపిస్తున్నారంటే నువ్వు మారలేదు అంతే. కానీ ద్వేషించడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తప్పక ద్వేషిస్తున్నారు. ఏం లేదు, లోపల చక్కగా మారారు వాళ్ళు, సందర్భోచితంగా వ్యవహరిస్తున్నారు. నీకు సంబంధించి నువ్వు రక్షించుకోవడం ద్వేషించడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రెండిటికి ఫైన్ ట్యూన్ ఉంది. నీకు సంబంధించి నువ్వు రక్షించుకుంటున్నారు. ఉంటే చిన్నవి ఉంటాయి, అపశృతులు ఉంటాయి, కానీ అది పాత్రకు సంబంధించింది అని వేరుపడటంలో వాళ్ళు ఇప్పటికే నిష్ణాతులయ్యారు. ఒక్కోసారి ఇంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయకపోవచ్చు, నేను కూడా ఇంత డిగ్నిఫైడ్గా ఎప్పుడు ఉండకపోవచ్చు, నా ప్రైవేట్ టైంలో నా ప్రైవసీలు ఇంత మధురంగా ఉండకపోవచ్చు నేను, కానీ అది నా పాత్రని నేను గుర్తుపట్టుకుంటా. ఏంటి అది నా పాత్రని నేను గుర్తుపెట్టుకుంటా. సో మీ దృక్కోణం అద్భుతంగా పరిణమించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ప్రతి వాళ్ళల్లో ఉన్న లోపాల కన్నా, లోట్లు కన్నా ప్రతి వాళ్ళల్లో ఉన్న దైవాన్ని మీరు పలకరిస్తున్నారు. నమస్తే 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 అన్నదాన్ని ఎప్పుడు చచ్చుపడిపోయిన నమస్తేని మళ్ళీ మీరు పునర్జీవింపజేశారు. నమో అస్తి, నమో అస్తి. సో అది ఎంత అద్భుతమైన ఇదో చూడండి. నేను నమో అస్తి అంటాను, మళ్ళీ అతుటోడు నమో అస్తి. అలా స్పందన ప్రతిస్పందన ఎంత బాగుందో చూడండి. సో మీరు ప్రతి వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తిస్తున్నారు, ప్రతి వాళ్ళలో దివ్యత్వాన్ని గుర్తిస్తున్నారు. ప్రతి వాళ్ళు అలా ఉండలేకపోవటానికి కారణం ఏంటో కూడా మీరు గుర్తిస్తున్నారు. ఎవరు మారలేదంటారు, నేను మారానుగా. నేను మారినప్పుడు నా దగ్గర నుంచి గురు పరంపరగా పారపర్యంగా మీలో కూడా అవి వచ్చుంటాయే, ఖచ్చితంగా వస్తాయి. కానీ మీ సమాజం, మీ మస్తిష్కం, మీ వ్యక్తిత్వం మారని మిమ్మల్ని చూస్తూ ఉంది, కానీ మారిన మిమ్మల్ని చూడటానికి ఇష్టపడట్లా. మారిన మిమ్మల్ని చూడటానికి ఇష్టపడట్లా, మారని మిమ్మల్ని చూస్తూ ఉంది. కాబట్టి ఆ దృక్కోణం, ఆ దార్శనికత ఇక్కడే మీకు అందివ్వబడతాం. ఆ దృక్కోణం, ఆ దార్శనికత ఇక్కడే మీకు అందివ్వబడతాం. మై డియర్ ఆస్పిరెంట్స్, ఎవ్రీ టైమ్ ఐ హ్యాపెన్ టు మీట్ యూ, ఎవ్రీ టైమ్ యూ ఎంటర్ ఇన్ టు మై స్పిరిచువల్ రెల్మ్, every single sentence uttered, every single teaching taught by me constructs a beautiful attitude. The rightful knowledge gives birth to the strong attitude. And this strong attitude in turn gives you birth to a beautiful dimension. Where you began to adore the divinity which is captivated in others. You will not bother for their personalities, you will not bother for their mixed behavior, but you are always interested in mystical God. You are the ones who has recognized the existence, the importance of existence. You are the ones who have begun to adore the existence. Namo asti, namo asti, namo asti, namaste. So now you are enriched with rightful attitude and rightful dimension
It has all become possible only because of rightful knowledge taught by the grandest gurus. Jayastu. ఇంకా ఆలోచన సంవిధానం, థింకింగ్ ప్యాటర్న్. మీ ఆలోచన సంవిధానం అలాగే ఉండిపోయి మీరు ఎన్ని మతాలు మారిస్తే ఏంటి, ఇప్పుడు ఈ కష్టం తీరింది, ఎందుకు ఆ బతుకు? నేనేమంటున్నానంటే మీ ఆలోచన సంవిధానం మారకుండా, మీ ఆలోచన సంవిధానం నిండా అవైదికమైన అంశాలే ఉండిపోతే, మీ ఆలోచన సంవిధానం నిండా మురిగే ఉంటే, ఎంత స్ప్రే కొట్టుకున్నా, ఎన్ని మతాలు మారినా, ఎన్ని దేహాలు మారినా అదే ఆలోచన సంవిధానం. ఎన్ని జన్మలు, మనకు 14వ అధ్యాయం భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణుడు. మనం తనువు చాలిస్తున్నప్పుడు మన మీద మనకు ఎలాంటి దృక్పథం, దృక్కోణం, ఆలోచన సంవిధానం ఉంటాయో, తమోసత్వ రజోగుణాలు ఉంటాయో, మరణాంతర జీవితంలో అవే వెళ్ళిపోతాయి. మనతో పాటు తదుపరి జన్మలను ఎంచుకోవడంలో కూడా తమోసత్వ రజోగుణాలే ముఖ్య భూమికను పోషిస్తాయి. మనం 14వ అధ్యాయం చదువుకున్నాం. అది కరెక్ట్గా చచ్చిపోయేటప్పుడే నీళ్ళు అబద్ధం చెప్పారు. చచ్చిపోయేటప్పుడే కాదు అది. నేను 4-5 సార్లు నా దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని మార్చుకుంటా. చచ్చిపోయేటప్పుడు నేను ఏ స్థితిలో ఫైనల్గా ఉన్నానో అది, అంతేగాని క్లైమాక్స్లో కాదు, ఫైనల్గా. అది ఆ చిన్న పదాలకు అర్థం తెలియక సరిగ్గా చచ్చిపోయేటప్పుడు నీ గురించి నువ్వు ఏమనుకుంటావు? సస్తున్నాను అనుకుంటాం. చచ్చేటప్పుడు ఏమనుకుంటాం? చచ్చేటప్పుడు సత్యం రా నాయన అనుకుంటాం. ఫైనల్ వేరు, క్లైమాక్స్ వేరు. క్లైమాక్స్ అంటే కరెక్ట్గా చచ్చిపోతున్నప్పుడు. ఫైనల్గా అంటే నేను 40 ఏళ్ళప్పుడు తమో గుణంలో ఉన్నా, 60 ఏళ్ళప్పుడు సత్వగుణంలో ఉన్నా, 70 ఏళ్ళప్పుడు రజోగుణంలో ఉన్నా. రజోగుణంలో ఉండగా నేను చచ్చిపోయా. చిట్ట చివరి గడియల్లో కాదు, చివరాఖరికి దేన్ని నమ్మావు? చిట్ట చివరి గడియలు వేరు, చివరాఖరికి నువ్వు దేన్ని నమ్మావు? సో అది జన్మాంతరాలుగా కొనసాగుతుంది. ఏంటది? జన్మలుగా కొనసాగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు అన్న యాటిట్యూడు రాంగ్ఫుల్ యాటిట్యూడ్తో చనిపోతే అది జన్మలుగా కొనసాగుతుంది. మీకు జన్మలుగా నేను అంటాను కదా, అక్యూములేటెడ్ ఇగ్నోరెన్స్ అని. జన్మాంతరాలుగా పోగు చేసుకున్న దరిద్రం అది. దాన్ని తీయాలి ఈ జన్మలో. అర్థమైందా? సో అదే ఆలోచన సంవిధానం ఉండి మీరు ఎన్ని మతాలు మారితే ఏంటి, ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి, లోపల అదే మురికిగా, అదే మురుగుగా. ఆ మురికి పోయిన తర్వాత మీరు మతం మారాల్సిన అవసరం ఏంటి? మీరు అంతే అద్భుతంగా ఉండొచ్చు కదా అనేది నేను చెప్తున్నా. నా ఫస్ట్ నుంచి నా వాదన అదే. మతం మారినా మనిషి మారకపోతే ఉపయోగం ఏంటి? మనిషి మారిపోయిన తర్వాత మతం మారాల్సిన అవసరం ఏంటి? సో మతం మారక్కల్లా మీరు మారాలి. మీ ఆలోచన సంవిధానం మారాలి, మీ ప్రాధాన్యతలు మారాలి. కాస్త అసురుడు చెప్పింది ఏంటో పసిగట్టగలగాలి, అసురుడు చెప్పింది ఆచరించకుండా ఉండగలగాలి. సో ఇవన్నీ కూడా ఈ దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది. అది కూడా ఏం ప్రాక్టీసెస్ ఉండవు, కేవలం సుజ్ఞాన శ్రవణం ద్వారానే. ఏంటి? కేవలం సుజ్ఞాన ఝరి ద్వారానే, ఇంక వేరే ఏమీ లేదు. సుజ్ఞాన సంకీర్తనల ఝరి శ్రవణ మనోహరంగా చెవులారా విని మారటమే. కాబట్టి శ్రద్ధాభక్తులతో చాలా అందవచ్చిన ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పటికైనా మీరు విలువైన వాళ్ళని తెలుసుకోండి. ఇంత విలువైన వాళ్ళని తెలిసిన తర్వాత విలువలేని ఆశలు వేయటానికి ప్రయత్నించద్దు. ఏంటి? ఇంత విలువైన వాళ్ళని మీరు తెలిసిన తర్వాత ఇంకా దిగజారిపోయి వ్యవహరించద్దు, హుందాగా వ్యవహరించండి. మీ హుందాగా ఉండండి అబ్బా, డిగ్నిఫైడ్గా ఉండండి అబ్బా. మీకన్నా ఎవరున్నారు చెప్పండి రాజుల్లాగా? మీరు వ్యవహరించే వ్యవహార శైలి చూస్తే మీ వ్యవహారం నాకు కరపత్రం అవ్వాలి కానీ నన్ను కర్రపెట్టి తన్నేటట్టుగా ఉండకూడదు. నేను అది కూడా చెప్తున్నాను. ఒకవేళ చాలా సంక్షోభంలో మీరు ఒకవేళ ఈల్డ్ అయ్యి అన్య దేవతలను ఆశ్రయించినా సరే నేనేం దాన్ని తప్పు పట్టను. నేను అర్థం చేసుకోగలుగుతా ఆ పరిస్థితి, ఆ ఒత్తిడి, ఆ తీవ్రత నేను అర్థం చేసుకోగలుగుతా. అయినా సరే నేనేమి తప్పు పట్టట్లా. కానీ మిమ్మల్ని మీరు తప్పు పట్టుకోవద్దు. ఏంటి? జరుగుతాయి, అన్నీ జరుగుతాయి లైఫ్లో. హాయిగా ఉండండి అబ్బా. లేనిపోని రిస్కులు పెట్టుకోవద్దు, మోసాలు చేయొద్దు, చీట్ చేసి సంపాదించడం ఎందుకు? మిమ్మల్ని నమ్మి
ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయిస్తే చీట్ చేస్తే డబ్బులు వచ్చేటప్పుడు చీట్ చేయకుండా ఉండండి. వాళ్ళ నమ్మకానికి నిలబెట్టండి. భగవంతుడు మీకు 100 రకాలుగా ఇస్తారు. ఒక్కసారి ఒక చెంపన మోసం, ఒక చెంపన భగవంతుడు, 2 ఉన్నాయి. మీకు 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 ఆకలి 3 ఉన్నాయి. ఏంటి? కడుపారా ఆకలి, ఇంకో చెంపన భగవంతుడు. మీ ఆకలి తీర్చడానికి 2 సోర్స్, ఒకటేమో భగవంతుడు, ఇంకోటేమో మోసం. చెప్పండి సార్, మోసం శక్తివంతమైందా, భగవంతుడు శక్తివంతమైనవాడా? భగవంతుడు శక్తివంతమైనవాడు. మోసం కడుపు నింపగలిగినంత మాత్రం అంత చేటు భగవంతుడు నింపలేడు సార్. మీరేం చేస్తున్నారు? మోసానికి పెద్ద పెట్టేసి భగవంతుడికి చిన్న పెట్టే ఎద్దబ్బా. అదా ఒక్కసారి ట్రై చేయండి. భగవంతుడు మీ కడుపు నింపుతాడు లేదా? 1,00,000 రకాలుగా మార్గం చూపిస్తాడు. 1,00,000 రకాలుగా. అలా ఒక్కసారి ఉండండి, ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఒక్కసారి క్షమించండి. ఒక్కసారి మీతో పోటీ పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే నవ్వేసి వదిలేసేయండి. ఓకేనా? రైట్. జయోస్తు.